హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అవునండి, మీరు విన్నది 100% కరెక్టే. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లోనే ఉంటూ మీరు నెలకి ఇంత సంపాదించవచ్చు అంత సంపాదించవచ్చు అని రకరకాల యాడ్స్ అనేవి మనకి రీసెంట్గా అన్ని యాప్లలో వస్తూ ఉన్నాయి కదా. సో అవన్నీ దయచేసి నమ్మొద్దు, చాలా వరకు అందులో ఫేక్ ఉన్నాయన్నమాట. మరి కొంతమంది అయితే ఏం చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్లో బాగా ఒక వీడియో పెట్టేసి చిన్నగా దాన్ని ఎడిటింగ్ చేసేసి మీకు ఈ జాబ్ కావాలి అంటే ఖచ్చితంగా నాకు హాయ్ అని మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను అని చెప్పేసి చాలా మంది అలా చేస్తూ ఉన్నారు. ఒకటి మీకు అర్థం కావట్లే, వాళ్ళకి మీరు అలాగా మెసేజ్ చేయడం వలన వాళ్ళకి యూజ్ ఉంటుంది, కానీ మీకేంటి, మీకు నష్టం ఉంటుందండి. నిజం, 100% కరెక్ట్. మనం ఏం చేస్తామంటే తెలియక ఇంట్లోనే ఉంటున్నాం కదా, టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒకటి చేస్తే ఎలాగో మనీ వస్తుంది కదా అనేసి మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మన ఫుల్ డీటెయిల్స్ అలాగే మన మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తామో వాళ్ళకి మన ఫుల్ బయోడేటా అంతా వెళ్ళిపోతుంది. అలాగా చాలా వరకు ఫేక్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. అందుకనే మరీ నేనైతే చెప్తున్నానండి, దయచేసి అలాంటి వాళ్ళని మీరు వెంటనే కాంటాక్ట్ అవ్వద్దు. ఒకవేళ మీకు ఎవరైనా ఫర్దర్గా మెసేజ్ పెట్టిన ఏదైనా చేసినా వెంటనే రెస్పాన్స్ అయితే ఇవ్వద్దు, రెస్పాన్స్ అవ్వకండి, రిప్లై మాత్రం అస్సలు ఇవ్వద్దు. చాలా మంది రీసెంట్గానే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ రకరకాల యాడ్స్ అయితే ఇస్తున్నారు. తర్వాత కొంతమంది అయితే మెసేజ్ చేయమంటున్నారు, మరి కొంతమంది అయితే మాకు ఎలాంటి నెంబర్స్ మీరు పెట్టొద్దండి, మా వాట్సాప్ నెంబర్ ఇక్కడ మేము స్క్రోల్లో ఇస్తున్నాము, దీన్ని మీరు కాంటాక్ట్ అవ్వండి అని అయితే ఇస్తున్నారు కదా. అలాంటి విషయాలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవే 100% ఫేక్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా, మీరందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత జాగ్రత్త పడతారని చెప్పేసి నేనైతే ఈ చిన్న 4 ముక్కలైతే మాట్లాడారనమాట. మరి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనకి ఎప్పుడైనా సరే పెద్ద ఆపదే రాని, కష్టాలే రాని, సుఖ సంతోషాలే రాని, ఇవన్నీ వచ్చినప్పుడు మనకి ఫస్ట్ తోడుండేది ఎవరు? మన చుట్టూ ఉన్న స్నేహితుల, మన చుట్టూ ఉన్న బంధుత్వమా, మన అనుకున్న వాళ్ళ, మన రక్త సంబంధికుల? ఎవరు చెప్పండి? మీరు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళని ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. బంధమా, రిలేషన్షిప్పా, స్నేహితుల, మన చుట్టూ ఉన్న వాళ్ళ, తెలిసిన వాళ్ళ, తెలియని వాళ్ళ అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. నేనైతే 100% ఒకటి చెప్తా, మనకి చిన్న ఆపదే రాని, పెద్ద ఆపదే రాని, కష్టమే రాని, నష్టమే రాని, సుఖమే రాని, సంతోషమే రానండి. మనకి ఈ రోజుల్లో తోడున్నారు అంటే అది ఒక్కరే. మా విషయంలో మాత్రం ఒక్కరే ఉన్నారు, దేవుడనే నేను చెప్తాను. మాకు ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో నష్టాలు వచ్చాయి, అవన్నీ కూడా నా అనుకున్న వాళ్ళు ఎవరూ తీర్చలేదు, నా రక్త సంబంధికులు ఎవరూ ముందుకు రాలేదు, మన అనుకున్న వాళ్ళు ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు. పైనున్న ఆ వెంకటేశ్వర్ల స్వామి, ఆ భగవంతుడే నాకు అన్నీ అయ్యి నా కోరికలన్నీ తీర్చాడనమాట. మా బాధల్ని అర్థం చేసుకొని ఆయనే మమ్మల్ని రక్షించారు. ఇంతకీ ఎందుకు నేను ఈ మాటలన్నీ మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? అయితే వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. అవునండి, కొంతమందికి మనం అసలు గుర్తురాం. ఏదైనా పండగ వస్తేనే, ఫెస్టివల్స్ వస్తేనే, లేదా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షనో ఇంకేదైనా ఉంటేనే మనం గుర్తొస్తాం, తెలుసా? అవునా కాదండి? మీరే ఒక్కసారి హార్ట్ఫుల్గా చెప్పండి. మన అనుకున్నవారు, మన రక్త సంబంధికులు ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారు? వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటేనే మనం గుర్తొస్తాం. గుర్తొచ్చినప్పుడే మనతో మాట్లాడడం కానీ, మంచిగా ఉండడం కానీ చేస్తారు. అవసరం తీరిపాక నువ్వెంత అన్నట్టుగా తీసి పడేస్తూ ఉంటారు. అవునా కదా? నేను చెప్పింది 100% కరెక్ట్ అనుకున్న వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఒక మెసేజ్ చేయండి. ఓకేనా? ఏదేమైనా సరే మనకి పాత రోజులే చాలా బెస్ట్. ఇప్పటి రోజుల్లో చాలా వరకు చాలా అంటే చాలా మంది మారిపోయారు. నా కళ్ళతో నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నానమాట. ఏదేమైనా సరే పాత రోజులు మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అనిపిస్తుంది లైఫ్లో ఒక్కొక్కసారి. ఇక అయితే నేను ఈరోజు మా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను, శనివారం కాబట్టి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం అండి. నాకైతే బాగా వెంకటేశ్వర్ల స్వామి, కనకదుర్గమ్మ తల్లి, లక్ష్మీదేవత, అన్నవరంలో వెలిసినటువంటి సత్యనారాయణ స్వామి అంటే బాగా ఇష్టం అనమాట. నాకు ఈ దేవుళ్ళు అంటే బాగా ఇష్టం అండి.
మరి మీకు ఏ దేవుడు అంటే ఇష్టం ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నిజంగా భూమి మీద దేవుడు ఉన్నాడండి. మనం ఏ కోరిక కోరినా సరే వెంటనే నెరవేర్చే దేవుడు అయితే ఖచ్చితంగా ఉన్నారు. ప్రతిరోజు మీరు కనీసం ఒక 20 నిమిషాలైనా 15 నిమిషాలైనా సరే ఖచ్చితంగా దేవుణ్ణి ప్రార్థించండి. మీ కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇంతకీ ఇది ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారు? అయితే వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. ఇంకా ఈ రోజు అయితే సాటర్డే కదా, సాటర్డే రోజు అయితే నేను ఇలాగ పూజ అయితే చేసేసుకున్నానమాట. మరి ఈరోజు మీ ఇంట్లో కూడా పూజ అనేది చేశారా లేదనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర్ల స్వామి నన్ను చూస్తున్నట్టే అనిపిస్తుంది. చూశారు కదా, మీరు గమనిస్తే కనుక మిమ్మల్ని కూడా ఆ దేవుడు చూస్తున్నట్టే అనిపిస్తుంది. చూడండి ఒకసారి. అలాగే ఇటైతే లక్ష్మీ దేవత, సరస్వతి దేవత, కనకదుర్గమ్మ అమ్మవారు చూశారు కదా, మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది దేవతలు. అదేంటో కానీ ఈ రోజుల్లో చాలామంది మనకి ఒంట్లో బాగాలేదంటే అస్సలు నమ్మరండి జనాలు. నిజంగా మనం పరిమితంగా ఏ పనులు చేసుకోకుండా అలాగా ఒక మూలన కూర్చొని ఉంటేనో లేదో ఒక బెడ్ మీద అలా పడుకొని రెస్ట్ తీసుకొని ఉంటేనే నిజంగానా వీళ్ళకి బాగాలేదనేసి నమ్ముతారేమో. నిజంగా అసలు బాగలేదు, ఒంట్లో ఇలా ఉంది హెల్త్ అంటే అసలు ఎవ్వరూ నమ్మరండి ఈ రోజుల్లో. కానీ లేచి మన పనులు మనం చేసుకోకపోతే ఎలాగండి? ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి, ఇల్లంతా చక్కదిద్దుకోవాలి. మరి ఇలా పనులన్నీ చేసుకోవాలంటే ఎవరొచ్చి చేసి పెడతారండి ఈ రోజుల్లో? మనకి ఓపిక ఉన్నా లేకపోయినా సరే మనమే లేచి పనులన్నీ చేసేసుకొని ఫాస్ట్గా టైం టు టైంకి ఫుడ్ తీసుకుంటూ పనులన్నీ చకచకా చేసేసుకొని ఒక 2 గంటలు లేదా అర్ధగంట రెస్ట్ తీసుకోవాలి కదా. మరి మన పనులు మనకి తప్పవు కదండి. కానీ చూసే వాళ్ళకి ఒకలాగా, అనుభవించే వాళ్ళకి మరొకలాగా కనిపిస్తాయి పనులైతే. ఈరోజైతే వీడియో అయితే ఎక్కువగా ఏమీ మాట్లాడదలుచుకోలేదనమాట. ఒక 10 నిమిషాలు అయితే మాట్లాడతాను. వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా సరే ఎవ్వరూ ఆదుకోరండి. ఎంత సొంత వాళ్ళైనా సరే, ఎంత బ్లడ్ రిలేషన్ అయినా సరే ఎవ్వరూ ఆదుకోరు. మనల్ని ఆదుకునేది ఒక్కరే, ఆ భగవంతుడు. మనం ఎక్కువగా నమ్మిన దైవం మాత్రమే మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతుంది. అలాగే మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే మనం ఏదైనా సరే ఫస్ట్గా చెప్పుకునేది కూడా దేవుడికేనండి. మన అనుకున్న వారికి చెప్తే ఏం చేస్తారు తెలుసా? జస్ట్ అలా సలహా ఇస్తారు తప్ప ఎవరు కూడా వచ్చి సాయం చేసేవాళ్ళు కాదనమాట ఈ రోజుల్లో అయితే. ఇంకా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసానమాట. ఇంకా పూజ మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ వీడియో చేస్తూ మాట్లాడుతున్నానమాట. ఈ రోజుల్లో చాలామంది జనాలు కూడా అంతే అండి. ఎంతలా మారిపోయారంటే అసలు అంతలా మారిపోతున్నారు. ఈ రోజు ఉన్నట్టుగా రేపు అసలు ఎవ్వరు ఉండట్లేదన్నమాట. అసలు ఎందుకు మార్పు అనేది జనాల్లో వస్తుందో నాకైతే ఇప్పటికీ అర్థం కాదండి. మరి మీకేమైనా అర్థమైతే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే పూజ అయితే ఇలాగా చేసేసుకున్నానండి. కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా అమ్మవారికి అయితే హారతి అయితే ఇచ్చేసాను. ఇంకా ఈరోజు శనివారం కాబట్టి శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది బెల్లము కానీ నైవేద్యంగా ఏదైనా పండు కానీ ఇలాగ సమర్పించాలి. నేనైతే చిన్న బెల్లము, గ్రేప్స్ అలాగే యాపిల్ అయితే ఒకటి పెట్టేశానమాట. తర్వాత వెంకటేశ్వర్ల స్వామికి బాగా ఇష్టమైనది తులసి మాల అంటే చాలా ఇష్టం. మరి మనకి సిటీలలో ఉండే వాళ్ళకి ఎక్కువగా తులసి చెట్లు ఉండవు కాబట్టి మనం వేసుకున్నటువంటి కుండీలో ఉన్నటువంటిది మనం పూజించే మొక్కది పూజించుకోకుండా మనకి పక్కన ఉంటాయి కదా కుండీలో, అలాంటిది తీసుకొచ్చి అయితే నేనైతే వెంకటేశ్వర్ల స్వామికి అయితే ఇలాగా అటు సైడ్ ఇటు సైడ్ అయితే పెట్టేసుకున్నానండి. చూశారు కదా, ఈ రోజుల్లో మన రక్త సంబంధికులు మనకంటూ ఒక ఆపదొస్తే ఎవ్వరు ఆదుకోరు తెలుసా. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, భగవంతుడే మనల్ని ఆదుకోగలుగుతాడు. మనం నమ్మిన దేవుడే మనల్ని ఆదుకుంటాడండి. మీ ఇష్టం అండి, మీరు ఏ దేవుణ్ణైనా నమ్ముకోండి. మీకు ఎంత కష్టం వచ్చినా ఎంత ఆపద వచ్చినా సరే ఆ భగవంతుడే తీర్చుతాడు తప్ప ఎవ్వరు అయితే ఈ రోజుల్లో తీర్చలేరు. మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇంట్లో కానీ బయట కానీ చాలా వచ్చాయి. పిల్లల హెల్త్ పరంగా కానీ నా హెల్త్ పరంగా కానీ మాకైతే ఎవ్వరు తోడైతే రాలేదు. రావాల్సిన టైంలో అయితే ఎవ్వరూ రాలేదన్నమాట. ఇంకా నేనైతే భారం మొత్తం దేవుడి మీదే వేసేసాను. ఆ భగవంతున్నే బాగా నమ్మానండి. ఆ రోజు మా కష్టాలన్నీ కొండెక్కాయంటే అది ఆ వెంకటేశ్వర్ల స్వామి, కనకదుర్గమ్మ తల్లి, అలాగే
అన్నవరంలో ఉన్నటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి దేవుడు దయ వల్లే మా కష్టాలైతే ఆ రోజు కొండెక్కాయని నేను గట్టిగా నమ్ముతానండి. అసలు ఆ రోజు ఎంత బాధపడ్డామో, నేనైతే ఎంతలా ఏడ్చానో. మా పిల్లలకైతే బాగలేనప్పుడు మామూలుగా లేదు మా ఇంట్లో పరిస్థితి. అయితే ఆ టైంలో అనిపించిందండి నాకు, నా చుట్టూ ఇంతమంది ఉన్నా కనీసం టైంకి ఎవ్వరూ కూడా వచ్చి సహాయం చేయలేదే, కనీసం పక్కన ఎవరూ లేరే అనిపించిందండి ఆ రోజు నిజంగా. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను నా అనుకున్న వాళ్ళని అసలు ఎవరిని నమ్మట్లేదు. నేను నమ్మేదల్లా ఒక్క దైవాన్నే, అది కూడా నాకు ఇష్టమైన వెంకటేశ్వర్ల స్వామినే నేను ఎక్కువగా నమ్ముతానన్నమాట. తర్వాత కనకదుర్గమ్మ తల్లి, లక్ష్మీ దేవత, శ్రీ సత్యనారాయణ స్వామి, అన్నవరంలో వెలిసినటువంటి సత్యనారాయణ స్వామి. ఇంకా చూశారు కదా, అందుకనే నేను మా ఇంట్లో ప్రతి దేవుని పటాన్ని అయితే నేనైతే ఇలాగా పెట్టేసుకున్నానమాట. ప్రతి దేవుణ్ణి పూజిస్తాను. ఇదిగోండి సత్యనారాయణ స్వామి చూశారు కదా ఇక్కడ ఉన్నారు. తర్వాత ఆ శివుడు, సాయిబాబా, వెంకటేశ్వర్ల స్వామి, వినాయకుడు. మనం ఏదైనా సరే ఈ రోజుల్లో నమ్ముకోవాలంటే ఆ భగవంతున్నే నమ్ముకోవాలి. మన అనుకున్న వాళ్ళని అసలు నమ్మి ఏ ప్రయత్నం చేయకూడదు, ఏ పని కూడా మనం స్టార్ట్ చేయకూడదండి. ఓకేనా అండి? నేనైతే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని అయితే నమ్ముతున్నాను. మరి మీలో ఎంతమంది నమ్ముతున్నారు ఏంటి అనేది మీకే తెలియాలి. మీరు కూడా ఖచ్చితంగా వెంకటేశ్వర్ల స్వామిని నమ్మే భక్తులు అయితే కనుక ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా, నా పరిస్థితులన్నింటినీ కూడా భగవంతుడు అర్థం చేసుకొని నా కోరికలను అయితే నెరవేర్చాడు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఈరోజు వీడియో వచ్చి ఇదనమాట. మరి మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. అలాగే చెల్లి చేతి వంటలు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.